రాత్రి వేళ ఆహ్, ఈ సాయంకాలపు ఆన్‌లైన్ ప్రార్థనా కూడికలో పాల్గొన్నటువంటి బిడ్డలందరికీ ప్రభువైన మన రక్షకుడైన యేసుక్రీస్తు నామం పేరిట వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. మీ అందరికి వందనాలు. విశేషంగా మరి ప్రియులు జోబు గారు వారెంతో ప్రయాసపడి నేను కరోనా టైంలో ఆహ్, రెవరెండ్ డాక్టర్ రమేష్ బాబు డీఐజీ గారు నన్ను పరిచయం చేశారు. అప్పటినుంచి చూస్తున్నాను ప్రతి దినము మానక వారు దేవుని సన్నిధిలో కూడుకోవడమే కాకుండా మరికొందరిని ఆహ్వానించటం, దైవ సేవకుల్ని ఆహ్వానించటం, చక్కటి వేదికని సిద్ధపరచటం. ఇట్స్ రియల్లీ హార్డ్ వర్క్. అయినా కూడా దేవుని మహాకృప చేత జెకర్యా గ్రంథం 4 అధ్యాయము 4-6 వచనాల్లో చక్కటి మాటలుంటాయి. శక్తి చేతనైనను, బలము చేతనైనను కాక, నా ఆత్మ చేతన ఇది జరుగును అని దేవుడు జెకర్యా ద్వారా జెరుబ్బాబెల్‌కి చెప్తాడు. ఈరోజు ప్రియులు జోబు గారు గూడా ఎంతో ప్రయాసతో మరి ప్రత్యేకించి వెంకట్రావు గారు, ప్రియులు వెంకట్రావు గారు చాలా సార్లు చేస్తా ఉంటారు. నేను ప్రయాణంలోనో, ప్రార్థనలోనో ఎక్కడో ఉంటాను. కానీ మానక వారు నన్ను ప్రేమించి, అయోగ్యుడినైన నాకు ఈ శ్రేష్టమైన అవకాశాన్ని ఇస్తున్న విధానాన్ని బట్టి నేను చాలా కృతజ్ఞుడను. దేవునికి వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. ఈరోజు రాత్రి ఈ దైవ సన్నిధిలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని బట్టి మీకు వందనాలు. విశేషంగా నేను వింటున్నాను ప్రియులు రెవరెండ్ కె. దీనదయాళ్ గారు సీనియర్ మోస్ట్ పాస్టర్ గారని విన్నాను. వారిని బట్టి కూడా నేను స్తుతిస్తా ఉన్నాను. అయ్యగారు మీకు హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. మీరు చీరాల వాస్తవ్యులని విని చాలా సంతోషించాను. ప్రస్తుతానికి నేను చీరాల ఐఎల్‌టీడీ కాలనీలో ఉన్న సెయింట్ మాథ్యూస్ లూథరన్ చర్చ్‌లో దైవ పరిచర్యలో ఉన్నాను. ఇలాగా మిమ్మల్ని కలుసుకోవడం చాలా సంతోషం. రండి పరిశుద్ధ బైబిల్ గ్రంథం నుండి ఒక 2 వచనాలను చదువుకొని మనము ఈ రాత్రి వేళ దైవ ధ్యానంలోనికి వెళదాం. కీర్తన గ్రంథం 68వ కీర్తన 19, 20 చరణాలను చదువుదాం. కీర్తన గ్రంథం 68వ కీర్తన 19, 20 చరణాల్లో ఇలాగ వ్రాయబడి ఉన్నది. ప్రభువు స్తుతి నొందును గాక. అనుదినము ఆయన మా భారము భరించుచున్నాడు. దేవుడే మాకు రక్షణకర్తయై ఉన్నాడు. దేవుడు మా పక్షమున పూర్ణ రక్షణ కలుగు చేయు దేవుడై ఉన్నాడు. మరణము తప్పించుట ప్రభువైన యెహోవా వశము. దేవుడు తన పరిశుద్ధ వాక్యమును దీవించునుగాక. ప్రార్థించిన దైవదాసులకి ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈ మధ్య మనకి ఈ 2023, 2024 సంవత్సరపు బడ్జెట్‌ని ప్రవేశపెట్టారు. ఇందులో చాలా ఆసక్తికరమైనటువంటి విషయాల్ని మనం విన్నాం. చూసాం టీవీల్లో, డిబేట్స్‌లో, సోషల్ మీడియాలో రకరకాలుగా ఈ బడ్జెట్ మీద చాలా రకాలైనటువంటి చర్చలు, డిబేట్స్ జరిగినాయి. అయితే అది కొంతమందికి ఇబ్బందికరంగాను, మరికొంతమందికి ప్రయోజనకరంగా ఉన్నది అని చాలా కామెంట్స్ వచ్చినాయి. బేసిక్‌గా వాటిని జాగ్రత్తగా పరిశీలన చేస్తే మధ్య తరగతి కుటుంబాల మీద మరింత భారం పడినట్లుగా చూస్తాం. మరింత భారం పడినట్లుగా చూస్తాం. ఇంతకుముందు మీకు ఒక రూ. 1,00,000 ఆస్తి ఉండి 10 సంవత్సరాల తర్వాత అది ఒక మరొక రూ. 1,00,000 అయితే మీరు, మీరు సంపాదించినటువంటి ఆ రూ. 1,00,000కే మీరు టాక్స్ పే చేస్తారు. కానీ ఇప్పుడు 2,00,000 కలిపి చేయాల్సి ఉంటది. సో, ఇలాంటి చాలా రకాలైనటువంటి నిబంధనలు ప్రభుత్వం తీసుకొస్తుంది. ప్రత్యేకించి ప్రభుత్వాలు ఈ టాక్స్ మీద ఆధారపడే వారి ప్రభుత్వ కార్యకలాపాలను నిర్వహిస్తారు. ఉచిత పథకాలు పెట్టనివ్వండి, మరొకటి పెట్టనివ్వండి, మరొకటి పెట్టనివ్వండి. ప్రభుత్వం చేసేటువంటి ప్రభుత్వ కార్యకలాపాలన్నీ గూడా ఈ టాక్స్‌ల మీదే ఉంటాయి. అందుకనే పన్నుల భారం అనేది ప్రతి ప్రభుత్వము
ప్రజల మీద మోపుతుంది. బైబిల్ గ్రంథంలో గూడా ఇశ్రాయేల్ జనాంగం సమూయేలు దగ్గరకొచ్చి వాళ్ళు అడిగారు, "అయ్యా! నువ్వేమో చాలా వృద్ధుడు అయిపోయావు. ఆల్‌మోస్ట్ సమూయేలు చనిపోయేటువంటి సమయం వచ్చింది. కానీ నీ పిల్లలు నీ అంత సమర్థులు కాదు వాళ్ళు. కాబట్టి లోకాచారం ప్రకారం మాకు ఒక రాజుని నియమించు." ఎప్పుడైతే ఈ మాట సమూయేలు విన్నాడో కొంచెం బాధపడ్డాడు. దేవునికి మొరపెట్టుకున్నాడు. అయ్యా! వాళ్ళిట్లా అంటున్నారు. సో, ఆయన గూడా బాధపడ్డాడు. యాక్చువల్‌గా వాళ్ళు రాజుగా ఉండకుండా తృణీకరించింది నిన్ను కాదు, నన్ను తృణీకరించారు వాళ్ళు అని ప్రభువు చెప్పాడు. అదే సమయంలో ప్రభువు ఒక మాట చెప్పాడు. "నువ్వు వెళ్లి ఇశ్రాయేల్ జనాంగానికి రాజు వస్తే ఎలాంటి పరిస్థితులుంటాయి" అని ఒకసారి వాళ్ళకి వివరించి చెప్పడానికి ప్రయత్నం చెయ్యని సమూయేలుకి చెప్పినప్పుడు, సమూయేలు వెళ్లి చెప్పాడు. "అరే! రాజొస్తే మీ భూములను ఆక్రమించుకుంటాడు. మీ పశువులను ఆక్రమించుకుంటాడు. మీ మీద అధికారం చెలాయిస్తారు. మీ పిల్లల్ని తీసుకెళ్ళి వాళ్ళ పొలాల్లోనూ, వాళ్ళ పశువుల మీద కాపర్లుగా పెడతాడు. తన ముందు మీరు పరిగెత్తేటువంటి సైనికులుగా ఉండాల్సి ఉంటుంది. ఒకసారి ఆలోచన చేసుకోండి" అనంటే, "కాదు, కాదు. ఏది ఏమైనా సరే మాకు ఒక రాజు కావాలి" అని వాళ్ళు బలవంతం చేశారు. సో, ప్రభుత్వాలు, ప్రభువులు అనబడినటువంటి వాళ్ళు, వాళ్ళు ప్రజల మీద భారాన్ని మోపుతారు. ఇట్స్ ఎ కామన్ థింగ్ ఫ్రమ్ ది జనరేషన్స్. తరతరాల నుండి వస్తూ ఉన్నటువంటి సాధారణమైన విషయమే. కానీ ఇక్కడ కొంతమంది వ్యక్తులు తమ ప్రభువుని గురించి మాట్లాడుకుంటున్నారు. తమ రాజుని గురించి మాట్లాడుకుంటున్నారు. తమ చక్రవర్తిని గురించి తమ అధిపతి గురించి మాట్లాడుకుంటున్నారు. ఏం మాట్లాడుతున్నారు వాళ్ళు అనంటే, కీర్తన 68 కీర్తన 19 చరణంలో ఇలాగ చెప్పుకుంటున్నారు వాళ్ళు. ఒకసారి చదువుదాం. 19 చరణాన్ని చదువుతాను. "ప్రభువు స్తుతి నందును గాక. అనుదినము ఆయన మా భారము భరించుచున్నాడు." మళ్ళీ చదువుతాను. అనుదినము ఆయన మా భారము భరించుచున్నాడు. భరించుచున్నాడు. సో, ఇక్కడ ఈ కీర్తన దావీదు రాసాడు అని పైన విలాసంలో కనిపిస్తుంది. సో, దావీదు చెప్తున్నాడు, ఆయన ఒక రాజు. ఇశ్రాయేల్ జనాంగానికి ప్రభువుగా ఉన్నాడు. 40 సంవత్సరాల పాటు ఆయన ఏకఛత్రాధిపత్యంగా పనిచేశాడు. ఆయన పరిపాలనలో ప్రజల మీద పన్నులు వేయలేదా? ఆయన పరిపాలనలో ప్రజలు నలిగిపోలేదా? పోయారు. వాళ్ళు పన్నులు గట్టారు. చెప్పాను గదా! ప్రభుత్వాలు పన్నులు లేకుండా వారి కార్యకలాపాలను కొనసాగించడం కష్టమని. అలాంటిది అదే రాజుగా పరిపాలన చేసినటువంటి ఈయన అంటున్నాడు, మేమైతే ప్రజలకి చాలా భారాన్ని మోపాం. కానీ మా ప్రభువు ఒకాయనున్నాడు. ఆయన మా భారాన్ని మోస్తున్నాడు. ఎప్పుడట? ఎప్పుడు? అనుదినము, అనుదినము. ఈచ్ అండ్ ఎవ్రీ డే, డే బై డే, అనుదినము, ప్రతి దినము ఏం భారం ఉంటుంది? ఒక మనిషికి ఏ విధమైనటువంటి భారాలుంటాయి జనరల్‌గా? సో, ఇక్కడ భారము అనేటువంటి మాటకు అర్థం ఏంటంటే, నిన్ను అణిచివేయడానికి ప్రయత్నం చేసేటువంటిది. లేక నిన్ను కదలనివ్వకుండా చేసేటువంటిది. సో, ఈ 2 రకాలైనటువంటి మీనింగ్స్ ఉంటాయి. ఒకటి నిన్ను అణిచివేసేది. 2 నిన్ను కదలనివ్వకుండా అంటే నీ నడకను ముందుకు సాగనివ్వకుండా చేసేటువంటి పరిస్థితులు. సో, ఏముంటాయి అట్లాంటివి? ఏముంటాయి? యేసుక్రీస్తు ప్రభువారు ఒక దినాన యెరూషలేము వీధుల్లో వెళ్తూ ఉన్నప్పుడు ఆయన ఆహ్, ఒక ఒక స్ట్రేంజ్ ఎక్స్‌పీరియన్స్ పొందాడు. అదేంటంటే ఒకావిడ యేసుక్రీస్తు ప్రభువారు వస్త్రపు చెంగు మాత్రమే ముట్టుకుంటే బాగుపడతాననుకున్నారు. ఆవిడ ఎవరు అనంటే షీ వాస్ నాట్ ఎన్ ఆర్డినరీ వుమెన్. షీ వాస్ ద రిచెస్ట్ వుమెన్ ఇన్ ద టౌన్. ఆవిడ చాలా డబ్బులున్నటువంటి ఆవిడ. ఆ పట్టణంలో బాగా డబ్బులున్నటువంటి ఆవిడ. అయితే ఈవిడకి ఒక బలహీనతొచ్చింది. అదేంటంటే ఆవిడకి ఒక బలహీనత ఏంటంటే,
రక్తస్రావ రోగం అనేది ఆవిడకున్నటువంటి బలహీనత. మార్కు సువార్త 5వ అధ్యాయము అక్కడ ఈ మాటలుంటాయి. 25వ వచనంలో ఇలా ఉంటుంది. మార్కు సువార్త 25వ అధ్యాయము 5వ వచనంలో ఇలా 12 ఏండ్ల నుండి రక్తస్రావ రోగము కలిగిన ఒక స్త్రీ ఉండెను. ఆమె అనేక వైద్యుల చేత ఎన్నో తిప్పలు పడి తనకు కలిగినదంతయు వ్యయము చేసుకొని ఎంత మాత్రము ప్రయోజనము లేక మరింత సంకటపడెను. సో, ఈవిడకున్నటువంటి భారం ఏంటంటే, ఇట్స్ ఎ ఇల్‌నెస్. ఫిజికల్ ఇల్‌నెస్. శరీర సంబంధమైన బలహీనత. ఒక రోగం ఉంది ఆవిడకి. రక్తస్రావము అనేటువంటి రోగం. సో, ఈ రోగము తనని తన ఆస్తిని కోల్పోయింది. ఆవిడ అద్దాల మేడలో ఉండాల్సినటువంటి ఆవిడ కాస్త రోడ్డున పడింది. ఇప్పుడు రోడ్డు ప్రక్కనే ఉంది. ప్రభు వెళ్ళేటువంటి మార్గంలో ఆ రోడ్డు ప్రక్కన ఉందావిడ. సో, డాక్టర్ల వల్ల తిప్పలు పడింది. అనారోగ్యం కుదిరిపడక సమస్యలు ఎదురైంది. చివరికి తన సమస్తాన్ని కోల్పోయి ఆవిడ రోడ్డున పడేటువంటి పరిస్థితొచ్చింది. సో, ఇదొక సమస్య ఆవిడకి. ఇదొక సమస్య. పాత నిబంధన గ్రంథంలో ఒకరోజు ఒక ఆహ్, ప్రవక్తల భార్య ఒకావిడొచ్చి ప్రవక్త దగ్గరకొచ్చి, "అయ్యా, నా యజమానుడు నీకు తెలుసు గదా! ఆయన చాలా భక్తి కలిగినటువంటి యజమానుడు. అయితే ఇప్పుడు ఆయన చచ్చిపోయాడు. నేను అప్పుల బారిన పడ్డాను. కాబట్టి అప్పులోళ్ళొచ్చి నా పిల్లల్ని తీసుకెళ్ళిపోతానంటున్నారు. కాబట్టి ఏదన్నా సహాయం చేయండి" అని అడిగినప్పుడు, అక్కడ ప్రవక్త ఒక శ్రేష్టమైనటువంటి కార్యాన్ని, ఒక అద్భుతాన్ని చేశాడు. సో, ఆమె దగ్గర ఉన్నటువంటి కుండలను తెప్పించాడు. అందులో నీళ్లు నీ దగ్గరున్న నూనె పోయమని చెప్పాడు. సో, దాంతో ఆవిడ, ఆవిడ కుటుంబమంతా గూడా ఆహ్, తన కరువంత కాలంలో రక్షించబడినట్లుగా మనం చూస్తాం. సో, రాజుల రెండవ గ్రంథం 4వ అధ్యాయంలో ఈ మాటుంటుంది. రాజుల రెండవ గ్రంథం 4వ అధ్యాయం మొదటి వచనం. అంతటా ప్రవక్తల శిష్యులలో ఒకని భార్య, నీ దాసుడైన నా పెనిమిటి చనిపోయెను. అతడు యెహోవా యందు భక్తిగలవాడై ఉండెనని నీకు తెలిసేయున్నది. ఇప్పుడు అప్పులవాడు నా ఇద్దరు కుమారులు తనకు దాసులుగా ఉండుటకై వారిని పట్టుకొని పోవుటకు వచ్చి ఉన్నాడని ఎలీషాకు మొరపెట్టగా. సో, ఇది ఆవిడ సమస్య. ఫైనాన్షియల్ ప్రాబ్లమ్. ఫైనాన్షియల్ ప్రాబ్లమ్. ప్రవక్తల శిష్యులలో ఒకడు భక్తి కలిగినటువంటి వాడు. కానీ చచ్చిపోయాడు. కానీ తను బ్రతికున్న కాలంలో అప్పులు చేశాడు. ఇప్పుడు అప్పులు తీర్చలేకపోవడం వల్ల, ఆ అప్పులిచ్చినటువంటి యజమానులొచ్చి ప్రవక్త శిష్యుని యొక్క కుమారులను తీసుకెళ్ళిపోవడానికి సిద్ధపడ్డారు. సో, ఆవిడకున్నటువంటి భారం ఏంటంటే అది. సో, ఇలాగ చెప్పుకుంటూ పోతే దేర్ ఆర్ మెంటల్ ప్రాబ్లమ్స్, దేర్ ఆర్ ఫిజికల్ ప్రాబ్లమ్స్, దేర్ ఆర్ ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్. ఇవన్నీ కూడా మనుషుని మీద, లేక విశ్వాసి మీద, లేక వ్యక్తిగత జీవితాల మీద చాలా భారాన్ని కలిగిస్తాయి. ముందుకు వెళ్ళలేం. స్పిరిచ్యువల్‌గా ఎదగలేం. ఆత్మీయంగా అభివృద్ధి చెందలేం. నెమ్మది ఉండదు. మనశ్శాంతి ఉండదు. ఏ పనిలో కాన్సంట్రేషన్ ఉండదు. భారము, భారం. జీవితం చాలా భారంగా వెళ్తుంది. కొన్ని సందర్భాల్లో దాన్ని మోయలేం. దాన్ని ఎట్లా పరిష్కరించుకోవాలో తెలీదు. చాలా సంవత్సరాల క్రితం నేనొక న్యూస్ పేపర్‌లో చదివాను. మేబీ అరౌండ్ 2008-13 2008 నుండి 13 మధ్య కాలంలో మొత్తానికి. ఎందుకంటే ఆ సమయంలో నేను ఒక ప్యారిష్‌లో పనిచేశాను అక్కడ. ఒక చిన్న కుటుంబం ఉంది. ఆ కుటుంబము భార్య, ఇద్దరు ఆడపిల్లలు, ఒక మగ పిల్లోడు. సో, ఈయన ఒక చిన్న ఆఫీస్‌లో అటెండర్‌గా పనిచేస్తా ఉన్నాడు. ఆ ఉద్యోగం తప్ప వాళ్ళకి పెద్ద ఆస్తిపాస్తులేమి లేవు. అయితే కుటుంబాన్ని పోషించేది ఈ పెద్దాయనే. ఒకరోజు ఆయనకి బాగా అనారోగ్యం వచ్చింది. హాస్పిటల్‌లో జాయిన్ చేశారు హైదరాబాద్‌లో. ఆయన
అనారోగ్యంతోనే కొన్ని రోజుల పాటు హాస్పిటల్‌లో ఉండి చనిపోయారు. సో, వాళ్ళది ఆ హైదరాబాద్ అవతల నిజామాబాద్ ప్రాంతానికి చెందినటువంటి వాళ్ళు. వాళ్ళు బయలుదేరి కారులో తమ తండ్రిని పెట్టుకొని వెళ్తా ఉన్నారు. కొడుకు డ్రైవ్ చేస్తా ఉన్నాడు. మేబీ కారు వాళ్ళదే కొంత దూరం వెళ్ళిన తర్వాత మరి వాళ్ళు ఏం ఆలోచన చేశారో తెలీదు గానీ, రైల్వే ట్రాక్ పక్కన కారు ఆపి, కొంచెం నిర్మానుష్య ప్రాంతంలో కారు ఆపి, వాళ్ళ నాన్నగారిని అందులోనే కారులోనే ఉంచి, ఈ ఈ నలుగురు తల్లి, ఇద్దరు ఆడపిల్లలు, ఒక మగ పిల్లోడు ఈ నలుగురు రైల్వే ట్రాక్ మీద ఆత్మహత్య చేసుకున్నారు. అది పేపర్‌లో ఆ టైంలో నేను పేపర్‌లో చదివాను. సో, నాకు చాలా ఆ మాట ఆ న్యూస్ చదివిన తర్వాత నా మనసు కాకావికలం అయిపోయింది. ఆ టైంలో ఎవరన్నా యేసుక్రీస్తు ప్రభువారిని వాళ్ళకి పరిచయం చేసుంటే బావుండేదనిపించింది. ఇలాంటి సంఘటనలు మన చుట్టూ చాలా చూస్తాం. అప్పుల బాధ తట్టుకోలేక మనుషులు ఆత్మహత్య చేసుకుంటున్నారని, ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ వల్ల ఆత్మహత్య చేసుకుంటున్నారని. ఈరోజు ఒక న్యూస్ మా తమ్ముడు నాకు షేర్ చేశాడు. నేను ఇంతకు ముందు పనిచేసినటువంటి సంఘంలో ఇద్దరు భార్యాభర్తలు మంచి చదువుకున్నారు. హైదరాబాద్‌లో వాళ్ళు కాలేజెస్‌లో లెక్చరర్స్‌గా పనిచేస్తున్నారు. మీరేనండి చివరి దాకా వినండి. మీకు తెలిసింది. సో, వాళ్ళిద్దరూ అనారోగ్య కారణం చేత ఆయన గుండెపోటుతో మరణించాడు. ఈవిడ చాలా రోజుల నుంచి క్యాన్సర్‌తో బాధపడతా ఉంది. ఒక 1 వీక్ గ్యాప్‌లో ఇద్దరు చనిపోయారు. ఆ ఇద్దరు పిల్లలు వాళ్ళకి 10 సంవత్సరాలు, 12 సంవత్సరాలు అమ్మాయి, అబ్బాయి ఉన్నారు వాళ్ళు. ఆ ఇద్దరు బిడ్డల జీవితాల పైన తల్లిదండ్రుల యొక్క మరణము అన్న ఈ సంఘటన బ్రతికినంత కాలము గొప్ప భారాన్ని ఉంచుతుంది. సో, ఇలాంటి సంఘటనలు మన జీవితాల్లో చాలా ఉన్నాయి చెప్పుకుంటూ పోతే. కానీ ఒక మాట ఇక్కడ ప్రభు జ్ఞాపకం చేస్తా ఉన్నాడు. మన హృదయాల పైన, మన జీవితాల పైన, మన కుటుంబాల్లో, వ్యక్తిగత జీవితాల్లో చాలా భారాలు ఉంటాయి. కానీ వాటన్నింటిని మోయగలిగినటువంటి వ్యక్తి ఒకాయన ఉన్నాడండి. మనం చదువుకున్నాం అక్కడ. 68వ కీర్తన, 68వ కీర్తన 19వ చరణంలో కీర్తనాకారుడు అంటున్నాడు. అనుదినము, అనుదినము ఆయన మా భారము భరించుచున్నాడు. కొన్ని రోజులు చూస్తారు. కొన్ని నెల రోజుల్లో, లేక 6 నెల్లో, సంవత్సరమో చూస్తారు. కానీ ప్రతిదినం చూడలేరు గదా! ప్రతిదినము నీ భారాన్ని, నీ సమస్యను తమనదిగా చూడలేరు గదా! కానీ దావీదంటున్నాడు, మా ప్రభువు, మా రాజు అనుదినము ఆయన మా భారాన్ని మోస్తాడు. ప్రపంచంలో ఏ రాజు గూడా ఇలాంటి పని చెయ్యడు. తన సేవకులు, తన ప్రభుత్వంలో ఉన్నటువంటి వారి యొక్క భారాన్ని, వాళ్ళ బాధలని ఏ ప్రభువు భరించడు. దిస్ ఈస్ హైలీ ఇంపాసిబుల్. కానీ దావీదు సాక్ష్యం ఇస్తా ఉన్నాడు. మా ప్రభువు మా భారాన్ని భరిస్తాడు. ఎప్పటిదాకా? ఎప్పటిదాకా భరిస్తాడు? ఆయనంటాడు ఒకటి అనుదినము భరిస్తాడట. 2 ఒక మాట చదువుతాను. కీర్తనల గ్రంథం 55 కీర్తన 22వ చరణంలో ఇలా ఉంటుంది. 55 కీర్తన 22వ చరణంలో ఇలా ఉంటుంది. నీ భారము యెహోవా మీద మోపము ఆయన నిన్ను ఆదుకొనును అంటున్నాడు. ఎప్పటిదాకా మోస్తాడు ప్రభువారు అనంటే, నా ప్రియమైన దేవుని బిడ్డలారా, యెషయా గ్రంథం 44వ అధ్యాయంలో ఒక చక్కటి మాట ఉంటుంది. చదువుతారా? నేను చదువుతాను మీకోసం. 44వ అధ్యాయంలో ఆయన అంటున్నాడు, ఎప్పటిదాకా అంటే 46వ అధ్యాయం యెషయా గ్రంథం 46వ అధ్యాయము 4వ వచనంలో ఇలా ఉంటుంది. ముదిమె వచ్చు వరకు నిన్నెత్తుకొని వాడును నేనే. తల వెంట్రుకలు నెరయు వరకు నిన్ను ఎత్తుకొని వాడును నేనే. నేనే చేసి ఉన్నాను. చంక పెట్టుకొని వాడును నేనే. నిన్ను ఎత్తుకొనుచు రక్షించువాడును నేనే. ఎప్పటిదాకట? ఎప్పటిదాకా? ముదిమి వచ్చు వరకు. తల వెంట్రుకలు నెరిసిపోయేంత వరకు. అంటే నా తల వెంట్రుకలు ముసలితనం రావడం వల్ల నెరిసిపోలేదు. అదేదో జన్యు లోపం వల్ల అలాగ అయిపోయింది.
కానీ ప్రభు అంటున్నాడు, ముదిమి వచ్చే వరకు, ముసలితనం వచ్చేంత వరకు నిన్ను మోసేవాడు నేను, నిన్ను భరిస్తా నేను. కడుపున పుట్టినటువంటి పిల్లల్ని 2 సంవత్సరాలు మోస్తారు ఒకవేళ బాగా ఉంటే. మూడో సంవత్సరం రావడంతోటే వాళ్ళకి నడక నేర్పిస్తారు. నడవడం స్టార్ట్ చేపిస్తారు. కానీ ప్రభు అంటున్నాడు, నిన్ను ముదిమి వచ్చేంత వరకు, ముసలితనం వచ్చేంత వరకు నిన్ను మోస్తానంటున్నాడు. God has a desire. God has a desire to take care of you. To take care of you. నిన్ను గురించి ఆయన భారం భరించటానికి ఆయనకి ఎంత తీవ్రమైనటువంటి కోరిక ఉందో ఒకసారి జ్ఞాపకం చేస్తా ఉన్నాను. ఆయన నా భారము భరించేవాడు. నేను ఒకరోజు ఒక ఆవిడతో ఇలాగ మాట్లాడుతా ఉన్నాను. చాలా సమస్యలు చెప్పారు ఆవిడ. చాలా సమస్యలు చెప్పారు. నేను అమ్మా నీ పనుల భారమంతా యెహోవా మీద మోపుమని దేవుని వాక్యం సెలవిస్తా ఉందమ్మా అని అంటే, ఆవిడ అన్నది, అయ్యా ప్రభువు నాకు చాలా మేలులు చేశాడు ఇప్పటిదాకా. నేను మళ్ళీ ఆయన్ని విసిగించదలుచుకోలేదు. ఆయన్ని బాధపడదలుచుకోలేదు. నా సమస్యలను ఆయన మళ్ళీ మళ్ళీ చెప్పి ఆయనని ఇబ్బంది పెట్టదలుచుకోలేదు. లేదు లేదు ప్రియులారా. God has a desire to protect you. God has a desire to care of you, to take care of you. పేతురు రాసినటువంటి మొదటి పత్రికలో పేతురు అంటాడు, ఒకసారి ఆ మాట జ్ఞాపకం చేస్తాను మీకు. పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 7వ వచనంలో ఇలా ఉంటుంది. ఏమంటాడు ఆయన? ఆయన మిమ్మును గురించి చింతించుచున్నాడు కనుక మీ చింత యావత్తు ఆయన మీద వేయండి. అదేనా ఉంటుంది అక్కడ? పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 7వ వచనంలో ఆయన మిమ్మును గురించి చింతిస్తున్నాడు. గమనించండి, ప్రతిరోజు ఆయన నిన్ను భరించడానికి ఇష్టపడుతున్నాడు. ముదిమి వచ్చు వరకు నిన్ను భరించడానికి ఇష్టపడుతున్నాడు. నిన్ను ఏ విధంగా భరించాలో ఆయనకి ఒక ప్యాషన్ ఉందట. ఒక ప్యాషన్ ఉంది. మీ మీ భార్య అలాగా చేయగలదా? మీ భర్త అలా చేయగలడా? పిల్లలు ఉద్యోగాలు రావడంతోటే రెక్కలొచ్చిన పిట్టల్లాగా వెళ్ళిపోతున్నారు. కనీసం ఫోన్ చేయడానికి కూడా టైం దొరకనంత బిజీ అయిపోతున్నారు. బట్ హీ నెవర్. దేవుడు ఎప్పుడు నిన్ను మర్చిపోలేదట. ఆయన అంటున్నాడు, నిన్ను ఎత్తుకుంటాను నేను, మోస్తాను నేను. ఏ భారం అనేది ఇప్పటిదాకా చూసాం మనం. ఏ విషయాలు నీ ఆత్మీయ ఎదుగుదలని నియంత్రిస్తున్నాయో, ఏ విషయాలు నీ అడుగులు పడకుండా నియంత్రిస్తున్నాయో, ఏ విషయాలు నీ ఆలోచనలు ఆత్మీయ జీవితం మీద, దేవుని మీద లగ్నం చేయడానికి అడ్డుపడుతున్నాయో, వాటన్నింటిని భరించటానికి ప్రభువు ఇష్టపడుతున్నాడు. ప్రభు ఇష్టపడుతున్నాడు. అందుకనే కీర్తనకారుడు ఇందాక మనం చదువుకున్నాం 55వ కీర్తన 44వ వచనంలో 22వ చరణంలో, నీ పనుల భారము యెహోవా మీద మోపుము. ఇక్కడ మీరు ఒక విషయాన్ని గమనించాలి. దావీదు చెప్తున్నాడు, ఆయన నా భారాన్ని మోస్తాడు, భరిస్తాడు. అనుదినము ఆయన మోస్తాడు. మీరు కూడా ఆయన మీద మీ భారం వెయ్యండి అని దావీదు భక్తుడు చెప్తున్నాడు. మీకు ఒక సందేహం రావచ్చు. పొద్దుగూకులు దావీదేనా? దేవుడు ఎక్కడని చెప్పాడా? మీ భారాన్ని నేను కూడా మోస్తాను అని? యెస్. మీకు ఇప్పటికే అర్థమై ఉంటుంది. మత్తయి సువార్తలో యేసుక్రీస్తు ప్రభువారు చాలా అద్భుతమైనటువంటి మాట చెప్పాడు. మత్తయి సువార్త 11వ అధ్యాయంలో ఈ మాట మీరు చదవచ్చు. ఏముంటది అక్కడ? యెస్. ప్రయాసపడి భారము మోసుకొనుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, ఐ విల్ గివ్ యూ రెస్ట్. 28, 29 వచనాలు. ప్రయాసపడి భారం మోయుచున్న సమస్త జనులారా. ఎందుకు మోస్తున్నారు వీళ్ళు? ఎందుకు మోస్తున్నారు? ప్రభు అంటాడు, ప్రయాసపడి భారం మోస్తున్న సమస్త జనులారా. ఎందుకు అనంటే, తమ భారాన్ని భరించే వాళ్ళు లేరు అనేటువంటి ఎక్కడో ఒక అసంతృప్తి వాళ్ళల్లో ఉంది. ఎవరితో చెప్పుకుంటే ఎవరు ఆరుస్తారు, ఎవరు తీరుస్తారు అంటారు కొంతమంది. మీరు వినే ఉంటారు.
ఆయన మా సమస్యలు మీకెందుకులే ప్రభు అంటున్నాడు. దావీదు చెప్తున్న మాటలో, లేక మరొకరు చెప్తున్న మాటలో, మరొకరు చెప్తున్న మాటలు కాదండి. ప్రభు అంటున్నాడు, "మీరు భారాన్ని మోస్తున్నారా? నా దగ్గరికి రండి. ఐ విల్ గివ్ యూ రెస్ట్." సో, ఈ మొత్తం సినారియోలో మీరు జాగ్రత్తగా గమనిస్తే, ప్రభువుకి నీ పట్ల ఎంత భారముందో ఒకసారి ఆలోచన చేయండి. నీకున్న ప్రతి భారాన్ని ఆయన విడిపించి, నిన్ను విమోచించాలి, స్వతంత్రుడిని చేయాలనేటువంటి ఆలోచన ప్రభువుకి ఎంత తీవ్రంగా ఉందో ఈ లేఖనాల్లో మనం చూస్తున్నాం. అందుకే యేసు ప్రభువు పిలుస్తున్నాడు. ప్రయాసపడి భారం మోయుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి. నేను మీకు విశ్రాంతినిస్తాను. ఎందుకింక ఆలస్యం? ఎందుకింక ఆలస్యం? పేతురు భక్తుడు అదే అధ్యాయంలో అంటాడు. ఎవడు చింతించి తనెత్తునో మూరుడు ఎక్కువ చేసుకోగలడు? మూరుడు గాదు గదా! వెంట్రుక మందం గూడా జేయలేం. పోనీ ఏమన్నా నీ భారం తొలగిపోతుందా? చాలా మంది చెప్తారు. మనసులో ఉన్నది చెప్పుకుంటే కొంత భారం తొలగిపోతది. నో. 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 ఇతరులకి చెప్పి నీ హృదయాన్ని సాటిస్ఫై చేసుకోవడానికి ప్రయత్నం జేస్తావు అంతే. ఆ భారం ఎక్కడికి పోదు. అట్లనే ఉంటది. సో, ఇవన్నీ ఒక ఎత్తైతే, రెండోది అందరికి కామన్. ఒకవేళ మీకు ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ లేకపోవచ్చు. లేక ఫిజికల్ ప్రాబ్లమ్స్ లేకపోవచ్చు. లేక మెంటల్ ప్రాబ్లమ్స్ లేకపోవచ్చు. కానీ ఒకటి మాత్రం కామన్‌గా ఉంటది అందరికి. ఈ భారం అందరూ మొయ్యాల్సిందే. ఇదేమిటనంటే పాపము అనే భారం. పాపము అనే భారం. సో, దీన్ని మొయ్యాల. నువ్వు మొయ్యాలి, నేను మొయ్యాలి. అందరూ మోస్తున్నారు. అందరూ మోస్తున్నారు. ఈ పాపాన్ని అందరూ మోస్తున్నారు. రోమపత్రిక 3 అధ్యాయం 23 వచనంలో మనం చదువుతాం. అందరూ పాపం చేసి అన్న మాట అక్కడ కనిపిస్తుంది. అందరూ పాపం చేసి. అందరం మోస్తున్నాం. యేసుక్రీస్తు ప్రభువారు ఇది ఆల్రెడీ మోసేసాడు ప్రభు మన కోసం. కలువరి శిలువలో ఆయన మనందరి పాపము కోసము ఆయన శిలువ మరణాన్ని పొందాడు. మన పాప భారాన్ని సులువుగా కలువరి వరకు మోసుకెళ్ళాడు. ఆ భారాన్ని తీసివేయడం కోసమే ఆయన మరణాన్ని అనుభవించాడు. యెస్. ప్రజల పాప భారం కోసం ప్రభువు ఆయన వకాల్తా పుచ్చుకున్నాడు. నీ పాప భారాన్ని నువ్వు మోయాల్సిన అవసరం లేదింకా. దాన్ని ప్రభు దగ్గరికి తీసుకురావచ్చు. ఆ స్వేచ్ఛ నీకుంది. ప్రభా అందుకే యోహాను భక్తుడంటాడు మొదటి పత్రిక, యోహాను రాసిన మొదటి పత్రిక, మొదటి అధ్యాయము 9 వచనంలో ఆయన అంటాడు, మనం మన పాపములను ఒప్పుకుని యెడల ఆయన నమ్మదగినవాడు, నీతిమంతుడు కనుక మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులను చేస్తాడు. పవిత్రులను చేస్తాడు. సో, ఈరోజు ఒకవేళ డబ్బులెవరైనా ఇస్తారో ఇవ్వచ్చేమో. డాక్టర్ గారు జోబు గారి దగ్గరికెళ్ళి అయ్యా బాలేదు అనంటే ట్రీట్మెంట్ ఆయన చేస్తారు. లేకపోతే హాస్పిటల్‌కి రికమెండ్ చేసి అక్కడ ఫ్రీగా చేయిస్తారు. సైకియాట్రిస్ట్ దగ్గరికెళ్తే వాళ్ళు మెంటల్‌గా మీకున్నటువంటి భారాన్ని తొలగించడానికి ప్రయత్నం చేస్తారు. కానీ ఏ మానవుడు, ఏ వైద్యుడు, ఏ సైంటిస్ట్, ఏ ఇంజినీర్ ఈ భారాన్ని తొలగించలేకపోయారు. ఒక్క ప్రభువు తప్ప. ఒక్క ప్రభువు తప్ప. అందుకని యేసుక్రీస్తు ప్రభువారు చెప్పారు. నీ భారం ఎలాంటిదైనా, అది శరీర సంబంధమైనదైనా, లేక ఆత్మ సంబంధమైనదైనా, నేను దాన్ని మోయడానికి నేను రెడీ. ఇక్కడ విషయం ఏంటంటే, ప్రభువు మోయడానికి సిద్ధంగా ఉన్నాడు. దాని నుండి నిన్ను స్వతంత్రునిగా చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. బట్ వాటన్నిటిని మనం ప్రభువుకి అప్పగించడానికి సిద్ధంగా ఉన్నామా? లేదా? అనేది ఇప్పుడు మన ముందున్న సమస్య. రెండో విషయానికి వెళదాం. మనం చదువుకున్నటువంటి కీర్తన 68వ కీర్తన 20వ చరణంలో మరొక మాట కూడా అక్కడ వ్రాయబడింది. అదేంటంటే, దేవుడు మా పక్షమున పూర్ణ రక్షణ కలుగు చేయు దేవుడై ఉన్నాడు. మరణము తప్పించుట ప్రభువైన యెహోవా వశము. సో, ఇక్కడ ఒక విషయాన్ని గమనించండి. దేవుడు మా పక్షమున పూర్ణ రక్షణ కలుగు చేయు దేవుడై ఉన్నాడు. మరణము తప్పించుట ప్రభువైన యెహోవా వశం.
ఇశ్రాయేలు జనాంగము ఇశ్రాయేలు జనాంగము ఇతర దేశాల్లో బానిసలుగా ఉన్నంతగా మరి ఏ జనాంగము లేదు. ఇశ్రాయేలు జనాంగం ఇతర దేశాల్లో బానిసలుగా ఉన్నంత కాలము ఏ జనాంగము లేదు. లేదు. రెండోది, ఇశ్రాయేలు జనాంగము శత్రువులతో చచ్చిపోయినంతగా మరి ఏ జనాంగము శత్రువుల్లో చనిపోలేదట్లా. ఇంతకుముందు సంగతి మనకు తెలీదు. పాత నిబంధన కాలంలో మనం లేము. అప్పుడేం జరిగిందో ప్రభువు రాయించిన విషయాలు తప్ప మిగిలినవి మనకు తెలీదు. కానీ మన కాలంలో రెండో ప్రపంచ యుద్ధంలో యూదుల్ని హిట్లరు 60,00,000 మందిని చంపాడు. మీరు గూగుల్‌లో సెర్చ్ చేయొచ్చు. వాళ్ళ వీడియోస్, కాన్సంట్రేషన్ క్యాంప్స్‌లో వాళ్ళు పడిన నరకయాతనని డాక్యుమెంటరీ రూపంలో మీకు యూట్యూబ్‌లో అందుబాటులో ఉంటాయి. 60,00,000 మంది జనాభాని వాళ్ళు జూయిష్ పీపుల్ అని, యూదులు అన్న ఒకే ఒక్క కారణం చేత నిర్దాక్షిణ్యంగా చంపాడు వాడు. ఇంతమంది యూదా జనాంగం, ఇశ్రాయేల్ జనాంగంలో వాళ్ళు అంతమంది చనిపోయినంతగా మరి ఏ జనాంగంలో ఇతరుల వలన అకాల మరణం పొందినటువంటి వాళ్ళు ఏ జనాంగంలో కూడా లేరు. కానీ దావీదంటున్నాడు, దేవుడు మా పక్షమున పూర్ణ రక్షణ కలుగు చేయు దేవుడై ఉన్నాడు. మరణము తప్పించుటకు ప్రభువైన యెహోవా వశం. ప్రభువైన యెహోవా వశం. జోసిఫస్ అనేటువంటి ఒక జూయిష్ హిస్టోరియన్ ద యాంటిక్విటీస్ ఆఫ్ జూయిష్ అనే పుస్తకాల్లో యెరూషలేము యొక్క పతనాన్ని క్రీస్తు శకం 70 సంవత్సరంలో యెరూషలేము యొక్క పతనాన్ని గురించి రాస్తూ, రోమీలు యెరూషలేములో పస్కా పండుగ సమయంలో 11,00,000 మంది యూదుల్ని సిలువేసి చంపారట. క్రీస్తు శకం 70 సంవత్సరాల్లో. మీరు ఎర్లీ చర్చ్ హిస్టరీలో ఈ మాట మీరు చూడొచ్చు. 11,00,000 మందిని సిలువేసి చంపారట. ఎట్లా? సిలువ కొయ్యలు నాటడానికి స్థలము లేనంతగా, సిలువలు తయారు చేయడానికి కర్రలు దొరకనంతగా యూదుల్ని సిలువేసి చంపారు. సో, ఇక్కడ నేనెందుకు ఈ మాటలు ప్రస్తావిస్తున్నానంటే, దావీదు చెప్పుకుంటున్నాడు, మరణము నుండి తప్పించటం యెహోవా వశము. కానీ ఎందుకని? దేవుని ప్రజలుగా పిలువబడినటువంటి వాళ్ళు ఎందుకని శత్రువుల చేతిలో మరణం నుండి తప్పించుకోలేకపోయారు? అంటే దావీదు మాట్లాడుతుంది ఈ మరణం గురించి కాదు. ఈ మరణం ఒకవేళ శత్రువులు నిన్ను చంపకపోయినా రేపు ప్రొద్దుట 33వ రోజు చనిపోతావు నువ్వు. 33 రోజు అనేది లేదులే క్యాలెండర్‌లో. బట్ అదొక సామెతగా వాడతారు. చనిపోతావు. అందరూ చనిపోవాల్సినటువంటి వారే. మరణము చూడక బ్రతుకు నరుడెవరు అని బైబిల్ ప్రశ్నిస్తాం. కానీ ఈ మరణము ఏ విధమైనటువంటి మరణం ఇది అనంటే, దీన్ని రెండవ మరణము అని చెప్పుకుంటాం. ఎటర్నల్ డెత్, నాట్ ఎ ఫిజికల్ డెత్. అది కూడా ఆయన వశంలోనే ఉంది. యేసుక్రీస్తు ప్రభువారు మీరు చాలా మందిని ఆయన 4 రోజుల తర్వాత లాజరుని లేపాడు. 4 రోజుల తర్వాత లాజరుని లేపాడు. నాయను కుమార్తెను లేపాడు. విధవరాలు కుమారుని లేపాడు ఆయన. పేతురు తబితను లేపాడు. సో, ఫిజికల్ డెత్ మీద కూడా హి హాస్ ఎ పవర్, మైటీ పవర్. కానీ ఇక్కడ దావీదు ప్రస్తావిస్తున్నటువంటి ఈ మరణము ఇస్ ఎటర్నల్ డెత్. పాపము వలన వచ్చినటువంటి మరణం. పాపం వలన వచ్చిన జీతం. రోమపత్రిక 6వ అధ్యాయం 23వ వచనంలో ఈ మాట ఉంటుంది. పాపం వలన వచ్చే జీతము మరణము. అదే వచనంలో రెండవ భాగంలో ఉంటుంది. అయితే యేసుక్రీస్తు ద్వారా మనకు కృపావరం ఉంది. అదేంటంటే ఆయన యందు నిత్య జీవం. నిత్య జీవం. సో, ఈరోజు ఎవరైతే యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచుతారో, ఈ యెహోవా యందు విశ్వాసం ఉంచుతారో, త్రిత్వమైన దేవుని యందు విశ్వాసం ఉంచుతారో, ఆయన ద్వారా జరిగించబడినటువంటి ఈ విమోచన కార్యమందు ఎవరైతే విశ్వాసం ఉంచుతారో, వాళ్ళు ఈ మరణం నుంచి విమోచించబడతారట. ఈ మరణం నుంచి విమోచించబడతారు. ఒకసారి లేఖనాల్లోనికి మీరు వెళితే యోహాను సువార్త 5వ అధ్యాయము 24వ వచనాన్ని చూస్తే, యోహాను సువార్త
5వ అధ్యాయము 24వ వచనంలో యేసుక్రీస్తు ప్రభువారు చెప్పినటువంటి కొన్ని మాటలను ఈ సమయంలో మీకు జ్ఞాపకం చేయాలనుకుంటున్నాను. యోహాను సువార్త 5వ అధ్యాయము 24వ వచనం. నా మాట విని నన్ను పంపిన వాని యందు విశ్వాసముంచువాడు నిత్య జీవము గలవాడు. వాడు తీర్పులోనికి రాక మరణములో నుండి జీవములోనికి దాటి ఉన్నాడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. వాడు తీర్పులోనికి రాక మరణములో నుండి జీవములోనికి దాటి ఉన్నాడు. మరొక మాట 11వ అధ్యాయంలో గూడా ఉంటుంది. 11వ అధ్యాయం యోహాను సువార్త 11వ అధ్యాయము 25వ వచనంలో కూడా ఈ మాట మీరు గమనించొచ్చు. 11వ అధ్యాయం 25వ వచనంలో ప్రభు అంటున్నాడు మార్తతో, అందుకే యేసు పునరుద్ధానమును జీవమును నేనే. నాయందు విశ్వాసముంచువాడు చనిపోయినను బ్రతుకును. నాయందు విశ్వాసముంచువాడు చనిపోయినను బ్రతుకును. సో, దీని గురించి మాట్లాడుతుంది. దావీదుకి దీని గురించినటువంటి అనుభవం లేదు. కానీ దేవుని యొక్క ద వెరీ నేచర్ ఆఫ్ గాడ్ ఈస్ ఎ లివింగ్ గాడ్. జీవము అనేది దేవునికున్నటువంటి ఒక శ్రేష్టమైన గుణలక్షణం. ప్రియమైన దేవుని బిడ్డలారా, రోజు ఈ మరణము ఆయన వశంలో ఉందట. ఈ ఈ ఈ మరణము ఆయన వశంలో ఉంది. అందుకనే ఇంకా మీరు ఆహ్, ఆహ్, ప్రకటన గ్రంథం 20వ అధ్యాయం 14వ వచనంలోనికి వెళితే, దాన్నొకరోజు ఆయన ఆ మరణాన్నే మరణింప చేయబోతూ ఉన్నాడు. ప్రకటన గ్రంథము 20వ అధ్యాయము 14వ వచనంలో ఇలాగ వ్రాయబడి ఉంటుంది. ప్రకటన గ్రంథం 20వ అధ్యాయము 14వ వచనం. ఏముంది? మరణమును, మృతుల లోకమును అగ్నిగుండంలో పడవేయబడును. ఈ అగ్నిగుండము రెండవ మరణం. సో, ఏ విషయం నిన్ను భయపెట్టిందో, బాధపెట్టిందో ఇప్పటిదాకా, దాన్నంతటిని ఒకరోజు దేవుడు మరణింప చేయబోతున్నాడు. నశింప చేయబోతున్నాడు. అందుకనే సో, ఎలాగా ఈ మరణాన్ని తప్పించుకోగలుగుతారు అనంటే, దేవుడు ఒక శ్రేష్టమైన మార్గాన్ని సిద్ధపరిచాడు. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 2వ వచనంలో ఈ మాట ఉంటుంది. కాగా క్రీస్తు యేసునందున్న వానికి ఇప్పుడు ఏ శిక్షా విధి లేదట. ఎందుకంటే యేసుక్రీస్తులో జీవమునిచ్చే ఆత్మ యొక్క నియమము పాప మరణముల నియమము నుండి నన్ను విడిపించెను అని అంటాడు. యేసుక్రీస్తులో జీవమునిచ్చే ఆత్మ యొక్క నియమం ఉంది. సో, దావీదు ఆ విషయాన్ని జ్ఞాపకం చేస్తాను. దేవుడు మా పక్షంగా ఉండి పూర్ణ రక్షణ కలుగు చేయు దేవుడై ఉన్నాడు. ఆయన మరణము తప్పించుట ప్రభువైన యెహోవా వశము. ఈ రెండవ మరణమును తప్పించుట ప్రభువైన యెహోవా వశము అని దావీదు జ్ఞాపకం చేస్తా ఉన్నాడు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, దీని నుంచి విమోచించడం కోసమే 2000 సంవత్సరాల క్రితం యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికొచ్చాడు. హెబ్రీయులకు రాసిన పత్రికలో 2వ అధ్యాయం 14, 15 వచనాల్లో ఆయన మాట్లాడతాడు. ఆ పిల్లలు రక్తమాంసములు కలిగిన వారైనందున అదే ప్రకారం మరణం యొక్క బలము గల వానిని అనగా అపవాదిని మరణము ద్వారా జయించుటకును జీవిత కాలమంతా మరణ భయము చేత దాస్యమునకు లోబడిన వారిని విమోచించుటకు ఆయన కూడా రక్తమాంసముల్లో పాలివాడయ్యాడు. ఈ విధంగా ఆయన నిన్ను నన్ను మరణము నుండి తప్పించగలిగినటువంటి సమర్థుడయ్యాడు. సో, ఒకటి నీ ప్రతి భారమును అనుదినమును మోసేవాడు, ముదిమ వచ్చు వరకు మోసేవాడు ఆయన. ఒకవేళ రేపు ప్రొద్దుట ఈ శరీరాన్ని వదిలేస్తే నిన్ను మరణము నుండి గూడా, ఆ రెండవ నిత్యమైనటువంటి మరణం నుండి గూడా తప్పించగలిగిన సమర్థుడు ఆయనే. దిస్ ఇస్ ద బేసిక్ ప్రిన్సిపల్ ఆఫ్ క్రిస్టియానిటీ. క్రిస్టియన్ ఫెయిత్. క్రైస్తవ విశ్వాస జీవితం యొక్క ప్రాథమికమైనటువంటి విశ్వాసం ఇది. కానీ విచారకరమైనటువంటి విషయం ఏంటంటే, విశ్వాసులమని చెప్పుకుంటున్న మనం గూడా చాలా విషయాలు మన భుజాల మీద పెట్టుకొని మోసుకుంటూ వెళ్తున్నాము. కానీ ప్రభువు అంటున్నాడు, నేను మోస్తాను. నీ తల్లిదండ్రులు చెప్పరు, నీ పిల్లలు చెప్పరు, నీ భార్య, నీ భర్త చెప్పరు నేను మోస్తాను అని.
దేర్ ఈస్ నో వే టు క్యారీ అదర్స్ బర్డెన్స్. కానీ ప్రభువు చేయగలడు. ఆయన అంటున్నాడు, నేను మోస్తాను. నాకు అప్పగించాడు. అనుదినము మోస్తాను. ముదిమి వచ్చే వరకు మోస్తాను. మాట ఇచ్చినవాడు తప్పేవాడు గాదు. తప్పడానికి ఆయన మనిషి గాదు. ఆయన నమ్మదగినవాడు. రెండోది ఆయన అంటున్నాడు, నిన్ను మరణం నుంచి కూడా తప్పిస్తాను. నిన్ను మరణం నుండి కూడా తప్పిస్తాను. ఇక్కడ ఆహ్, నేను నా మాటలు ముగించబోతూ ఉన్నాను. మనలో చాలా మంది ఈ భారాన్ని వదిలించుకున్నారు ఇప్పటికే. మనలో చాలా మంది మరణమును తప్పించి జీవంలోనికి వెళ్ళడానికి సిద్ధపడిపోయారు. అయితే నీ ఆఫీస్‌లోనో, నువ్వు పనిచేస్తున్నటువంటి ప్రదేశంలోనో, నువ్వు నివాసం ఉంటున్నటువంటి ప్రాంతంలోనో, ఇంకా చాలా మంది ఈ భారాన్ని భరిస్తున్న వాళ్ళున్నారు. ఈ మరణ భయం చేత బ్రతుకుతున్నటువంటి వాళ్ళు చాలా మందున్నారు. వారికి ఏం చేస్తాం మనము? ఏం చేద్దాం మనము? ఏం చెయ్యొచ్చు? ఏం చేయగలం? వాడు ఆ భారాన్ని మోస్తూనే ఉండాలా? ఆ భయంతోనే బ్రతుకుతూనే ఉండాలా? ఒకసారి ఆలోచన చేద్దాం. అపోస్తలుడైన పౌలు ఫిలిప్పీయులకు రాసిన పత్రికలో మాట చెప్తున్నాడు. చదువుకొని నేటి వాక్య ధ్యానాన్ని ముగించుకుందాం. అపోస్తలుడైన పౌలు ఫిలిప్పీయులకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయము 4వ వచనాన్ని చదువుదామా? అపోస్తలుడైన పౌలు ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 4వ వచనం. మీలో ప్రతివాడును తన సొంత కార్యములను మాత్రమే గాక ఇతరుల కార్యములను కూడా చూడవలెను. క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సును మీరును కలిగి ఉండుడి. మీరు ప్రతివాడు తన సొంత కార్యాలే గాదు. నీ భారాన్ని ప్రభువుకి ఏ విధంగా అప్పగించావో, నువ్వు ఏ విధంగా స్వతంత్రాన్ని పొందావో, నీ మరణము నుండి ఏ విధంగా ఆయన చేత తప్పించబడ్డావో, నువ్వు నిత్య జీవాన్ని పొందావో, ఈరోజు నీ చుట్టుపక్కల ఉన్నటువంటి అనేక మంది ఇదే భారాన్ని మోసుకుంటూ వెళ్తున్నారు. ఇదే మరణ భయానికి లోనైనటువంటి వాళ్ళై ఉన్నారు. కానీ ప్రభువు అంటున్నాడు, నా దగ్గరికి రండి అని చెప్తున్నాడు. బట్ ఎవరు తీసుకొస్తారు వాళ్ళని? ఎవరు వారి భారం నుంచి వారిని విమోచించగలుగుతారో, ఆ వ్యక్తి దగ్గరికి ఎవరు నడిపిస్తారు వాళ్ళని? దేర్ యూ ఆర్. నీ జీవితం, నీ సాక్ష్యం. ఒకప్పుడు నేను గూడా ఈ భారాన్ని భరిస్తూ మోసాను. అందుకనే దావీదు ఆ మాటలు చెప్తున్నాడు. ఆయన భారాన్ని ప్రభువు ఆ రోజు వరకు, ఆ మాటలు రాసే రోజు వరకు ఆయన మోస్తూనే ఉన్నాడు. అందుకనే ఆ మాట చెప్తున్నాడు. ప్రభువు నా భారాన్ని మోస్తాడు. నీది కూడా. నీది గూడా. ఆయన సాక్ష్యం ఇస్తున్నాడు కాబట్టి, ఆ సాక్ష్యాన్ని ఈరోజు మనం ధ్యానిస్తున్నాం. ప్రభువు ఇచ్చే స్వాతంత్ర్యాన్ని, నిత్య జీవాన్ని పొందిన మనము ఇతరుల దగ్గరికెళ్లి సాక్ష్యం ఇవ్వగలమా? ప్రభువు నా భారాన్ని భరిస్తున్నాడు. నాకాయన స్వాతంత్ర్యాన్నిచ్చాడు. నీకు కూడా ఇవ్వగలడు. ప్రభువు నన్ను మరణ భయం నుంచి విమోచించాడు. నిన్ను గూడా విమోచించగలడు అని ఈ విమోచకుడిని పరిచయం చేయగలమా? ఇట్ కుడ్ బి వండర్‌ఫుల్. కుడ్ బి బ్లెస్డ్. ఈరోజు ప్రభువు నీ ద్వారా, నా ద్వారా దాన్ని ఎదురు చూస్తూ ఉన్నాడు. మేలును అనుభవించిన మనము, ఈ మేలు మరొకరు అనుభవించడానికి అందుకనే పౌలు అంటున్నాడు, మీరు మీ సొంత కార్యాలే కాదు, కాస్త ఒక్కసారి పక్కమ్మటి వాడి వైపు చూడండి. వాడి భారాన్ని మీకు చాలా మంది చెప్పుంటారు, నాకిది సమస్య. వై డోంట్ యూ ఇంట్రడ్యూస్ జీసస్ క్రైస్ట్? చాలా మంది చెప్పుంటారు, నాకు ఈ భయం ఉంది అని. అలాంటి వాళ్ళకి ఎందుకు ప్రభువుని పరిచయం చేయకూడదు? ప్రభు వారి గురించి కూడా చింతిస్తున్నాడు. కాకపోతే ప్రభువు తెలియక వాళ్ళు బయటే ఉండిపోయారు. రాత్రి వేళ ఇంకా ఒకవేళ నువ్వు భారాన్ని భరిస్తున్నావా? నిన్ను మోయడానికి ప్రభువు సిద్ధంగా ఉన్నాడు. నువ్వింకా భయపడుతున్నావా? నీ భయం నుంచి నిన్ను విమోచించడానికి ప్రభువు సిద్ధంగానే ఉన్నాడు. ఒకవేళ నువ్వు స్వతంత్రుడివయ్యావా? నిత్య జీవము పొందగలిగావనని అన్న నిశ్చయత పొందావా? దాన్ని మరొకరికి అందించడానికి ప్రయత్నం చేద్దాం. ప్రార్థన చేద్దాం. దయచేసి తలలు వంచుదాం. కళ్ళు మూసుకుందాం. ప్రార్థనలో ఏకీభవించుదాం. ఒక చిన్న ప్రార్థన వాక్య ధ్యానం మనం ఇప్పటివరకు విన్న మాటల నిమిత్తమై చిన్న ప్రార్థన చేస్తాం. చిన్న ప్రార్థన. ఒక్క నిమిషము తల వంచి ప్రార్థనలో ఏకీభవించుదాం. మనం విన్న ఈ మాటలు జ్ఞాపకం చేసుకుందాం.
చాలా విషయాలు మనల్ని కృంగదీస్తూ ఉంటాయి. మన మీద చాలా బరువైనటువంటి ఆహ్, భారాన్ని పెడుతూ ఉంటాయి. కదలలేని పరిస్థితి. ఆలోచనలు రావు. ఏం చేయాలో పాలు పొందదు. ఎక్కడికి వెళ్ళాలో తెలీదు. ఎవరిని సంప్రదించాలో తెలీదు. కానీ ప్రభు అంటున్నాడు, "నా దగ్గరకి రా, నేను నీకు విశ్రాంతినిస్తాను" అంటున్నాడు. మనమేమో "నువ్వుండు ప్రభా కాస్త, మేము చాలా బిజీగా ఉన్నామని" చెప్తున్నామేమో. ఆయన ఇంకా పిలుస్తున్నాడు, "నేను మీకు విశ్రాంతినిస్తాను. ముదిమి వచ్చు వరకు అనుదినము మీ భారాన్ని భరించేవాడు నేను" అని చెప్తున్నాం. ప్రభు వైపు చూడకుండా వేరెవరి వైపన్నా చూస్తున్నావేమో. ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. ఈరోజు ఒకవేళ నువ్వు విడుదల పొందితే చాలా మంది ఆ భారాన్ని భరిస్తున్న వాళ్ళున్నారు. వారికి ప్రభువుని పరిచయం చేయడానికి ప్రయత్నం చేద్దాం. నీ జీవితాన్ని సాక్ష్యంగా చెప్పు. ఒకప్పుడు నేను ఇదిగో ఈ భారంతో ఉన్నాను. ఈ భయంతో ఉన్నాను. కానీ ఇప్పుడు దాని నుంచి విడిపించబడ్డానని చెప్పు. ఎవరు చేశారు ఆ పని అన్న ఆసక్తితో వాళ్ళు ముందుకొస్తే ప్రభువుని పరిచయం చేయి. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడు అయిన మా తండ్రి, మహోన్నతుడాని ఘనమైన నామానికి వందనాలు చెల్లిస్తున్నాం. ఈ రాత్రి వేళ నైనా కొన్ని మాటలు ఈ లేఖనాల్లో నుండి, నేను మా అనుభవాల్లో నుంచి మాట్లాడడానికి, మేము ధ్యానించడానికి మీరిచ్చిన శ్రేష్టమైన సమయాన్ని బట్టి వందనాలు చెల్లిస్తున్నాం. దయగల తండ్రి, మీరు మా భారాన్ని భరించటానికి, అది ఎంత కష్టమైనా, ఎంత బరువైనదైనా, అది ఎంత కాలం నుండి ఉన్నదైనా సరే, మీరు మోయడానికి ఇష్టపడుతున్నారు. దాని నుండి మమ్మల్ని స్వతంత్రులుగా చేయాలని ఆశపడుతున్నారు. చాలా విషయాల నిమిత్తమై భయపడుతూ ఉంటాం. ఏ విషయాలు మమ్మల్ని ఎంత భయపెడుతున్నాయో తెలీదు గానీ, మరణం అనేటువంటిది ఒకటి నిరంతరం భయపెడుతూనే ఉంటుంది. కానీ దాని నుండి విడిపించటం నీ వశంలో ఉన్నదని గ్రహించడానికి సహాయం చేయండి. దేవా, మేము విడుదల పొంది మరొకరికి ఆ విడుదల అందించగలిగిన వారంగా, మేము నిత్య జీవమునకు వారసులమన్న నిశ్చయత పొంది, ఆ నిశ్చయతలోనికి మరొకరు నడిపించు వారంగా ఉండడానికి సహాయం చేయండి. ఈ రాత్రి వేళ ఈ జూమ్‌లో ఉన్న ప్రతి ఒక్కరిని బట్టి మీకు వందనాలు. వారిని, వారి కుటుంబాలను దీవించి ఆశీర్వదించు. ప్రత్యేకించి దీన్ని నిర్వహిస్తున్నటువంటి ప్రియులు జోబు గారిని బట్టి, డాక్టర్ జోబు గారిని బట్టి, వారి కుటుంబాన్ని బట్టి ప్రార్థిస్తున్నాం. సహకరిస్తున్న ప్రియులు వెంకటరావు గారిని బట్టి ప్రార్థిస్తున్నాం. మరి విశేషంగా నన్ను పరిచయం చేసినటువంటి ప్రియులు రెవరెండ్ డాక్టర్ రమేష్ బాబు గారిని బట్టి మీకు వందనాలు. అయ్యా, ఈరోజు మాతో ఉన్నటువంటి సీనియర్ మోస్ట్ పాస్టర్ గారిని బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం. దీనదయాళ్ గారిని బట్టి వందనాలు. వారి పరిచర్యను దీవించి ఆశీర్వదించండి. తల వంచి ప్రార్థనలు ఏకీభవిస్తున్న ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకోండి. ఈ రాత్రి మంచి నిద్రను విశ్రాంతినివ్వండి. రేపటి ప్రభువు దినాన మేమందరం నీ మందిరావడంలో చేరి నిన్ను మహిమపరిచే భాగ్యాన్ని, సమయాన్ని, సామర్థ్యాన్ని మాకు దయచేయమని, నిశ్చితమైతే మరొక దినాన మేమందరం కలిసి నిన్ను మహిమపరచు భాగ్యాన్ని దయచేయమని క్రీస్తు యేసు శ్రేష్టమైన నామంలో వినయముతో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. సార్ థాంక్ యూ బెనడిక్షన్ సో మచ్. ఆమేన్. బెనడిక్షన్ ఇచ్చేయండి సార్. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, మన రక్షకుడును విమోచకుడునైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని నిత్యమైన సహాయము, సమాధానము, కాపుదల ప్రతి భారము నుండి విడిపించి, ప్రతి భయము నుండి విడిపించి, తన సత్య సమాధానంలోనికి, నిత్య జీవంలోనికి నడిపించి దీవించును గాక. ఆమేన్.